నిమిషంలో కోరికలు తీర్చే చల్లని తల్లి నిమిషాంబిక దేవి గురించి తెలుసుకుందాము రండి. ప్రతిరోజు కొన్ని వేల మంది ఈ ఆలయానికైతే విచ్చేస్తారు. ఎటువంటి ధర్మబద్ధమైన కోరికలు కోరుకున్నా 1 నిమిషం నుంచి 21 నిమిషంలో కోరికలు తీరుతాయి, లేదా 21 రోజులో తప్పకుండా తీరుతాయని చెప్పి ఇక్కడ వచ్చే భక్తుల నమ్మకం. ఎక్కడ నుంచి మన కోరికలు కోరుకోవాలో కొన్ని నియమాలు ఉన్నాయి ఈ ఆలయానికి. ముందుగా మనము ఈ నిమిషాంబిక దేవి టెంపుల్కి వెళ్ళే మార్గం తెలుసుకుందాం. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో ఉన్న వారికి చాలా బస్ సౌకర్యాలు అయితే ఉన్నాయి అండ్ ఆటో సౌకర్యాలు కూడా ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో కింద మీకు గూగుల్ మ్యాప్ మరియు బస్ నంబర్లో ఎలా వెళ్ళాలి రూట్ మ్యాప్ మొత్తం క్లియర్గా పెడతాను, చెక్ చేసుకొని రండి మీరు. అండ్ నేను కోటి నుంచి డైరెక్ట్ బోడుప్పల్కి బస్ ఎక్కాను, 115 నంబర్ బస్. ప్రజెంట్ నేనైతే ఉప్పల్ ఎక్స్ రోడ్కి చేరుకున్నాను. ఇక్కడ నుంచి నిమిషాంబిక దేవికి 10.7 కిలోమీటర్స్ అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఉప్పల్. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ స్టాపే ఉప్పల్ అండి. ఇక్కడ నుంచి నిమిషాంబిక దేవి టెంపుల్కి కేవలం 6 కిలోమీటర్స్. ఉప్పల్ నుంచి నెక్స్ట్ తదుపరి స్టాప్ వచ్చేసి బోడుప్పల్ కమాన్ వస్తుంది. ఈ కమాన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నామంటే డైరెక్ట్ మనము నిమిషాంబిక దేవి టెంపుల్కి వెళ్ళొచ్చు. అక్కడ మనకు అంబేద్కర్ స్టాచ్యూ, ఈ కనిపిస్తున్న ఈ స్టాచ్యూ కాడ దిగాల్సి ఉంటుంది. మీకు కనిపిస్తున్న ఈ స్టేట్ గల్లీ కాడ శ్రీ లలిత ఫార్మసీ ఉంటుంది. ఈ గల్లీ లోపలికి స్ట్రేట్గా వెళ్తే మనము నిమిషాంబిక దేవి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. దేవాలయానికి వెళ్ళే మార్గంలో చాలామంది కొబ్బరికాయలు, పళ్ళు, పువ్వులు అమ్ముతారు. నచ్చితే మీరు కొనుక్కొని దేవునికి సమర్పించండి. మీరు చూస్తున్న ఈ ఆలయమే నిమిషాంబిక దేవి దేవాలయం. ఎప్పుడూ ఇక్కడ భక్తులతోటి నిండుగా ఉంటుంది. ఏ కోరికైనా కేవలం నిమిషం లోపే కోరుకోవాలి. అది కూడా గజస్తంభం దగ్గరికి వెళ్ళి కోరుకొని 16 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. కోరిక నెరవేరిన తర్వాత భక్తులు వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తారు. ఈ ఆలయంలో భక్తులు వేల అధిక సంఖ్యలో ఎప్పుడు విచ్చేస్తారు. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది, మరియు సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు ఉంటుంది. అండ్ ప్రదక్షిణలు చేయాలనుకున్న వారి టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు అండ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మిగిలిన టైంలో భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు వాటికి, సో ప్రదక్షిణలు చేయడము చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఇక్కడ విజువల్స్ చూస్తున్నారు కదా. ఆలయం చిన్నది అవ్వడంతో ఇక్కడ వచ్చే భక్తులు మీరు క్రమశిక్షణ పాటించాల్సి వస్తుంది, డిసిప్లిన్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే తోపులాటలో ఏమైనా జరగవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆలయం విస్తరణ కోసం మీకు తోచిన డొనేషన్స్ ఇవ్వచ్చు. అమ్మవారి ప్రత్యేకత ఏంటి అంటే ఒక చేతిలో డమరుకం, ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది. డమరుకానికి చిహ్నంగా పార్వతీదేవి, త్రిశూలం అండ్ సింహవాహిని చిహ్నంగా దుర్గాదేవి. ఈ అమ్మవారి దగ్గర ఏ కోరిక కోరినా నెరవేరుస్తుంది. ఎందుకు అంటే పార్వతీ దుర్గాదేవి కలయికతో వెలిసిన అమ్మవారే నిమిషాంబిక దేవి అమ్మవారు. ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో కొలువైన నిమిషాంబిక దేవి సోమశత్రువుల కులదేవత. పూర్వము ముగ్ధముని అనే ముని తపస్సు చేసి శివపార్వతి అనుగ్రహం పొందారు. ఆ మహామునిని ఆ రాజ్యంలో చేసే మహాయాజ్ఞానికి రాజ సంరక్షణ కోసం పిలిచారు. ఆ యాగం చేసే సమయంలో రాక్షసులు ఆ యాగానికి అడ్డుపడ్డారు. రాక్షసులు చేస్తున్న విధ్వంసాన్ని భరించలేక ఆ మహాముని తన శిరస్సుని ఖండించుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అమ్మవారు హోమగుండం నుంచి ప్రత్యక్షమయ్యారు. అక్కడ ఉన్న మునులు చూసి నిమిషంలో వచ్చింది బటికి నిమిషాంబిక దేవి అని నామోదయం చేశారు. అప్పటి నుంచి ఆ రాజవంశీకులు అమ్మవారిని కులదైవంగా ఆరాధించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆ వంశానికి చెందిన వారు అమ్మవారికి ఆలయం కట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. 1999లో ఆలయానికి కావాల్సిన స్థలం కొనుగోలు చేశారు. 2006లో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అమ్మవారికి మంగళవారం, శుక్రవారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. అండ్ ఎవ్రీ మండే శివాలయంలో శివుడికి ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. ట్యూస్డే వచ్చేసి హనుమాన్కి అభిషేకము తమలపాకులతో ప్రత్యేక పూజ జరుపుతారు. అండ్ ఎవ్రీ వెనస్డే వచ్చేసి వినాయక స్వామికి ప్రత్యేక అభిషేకం. సంకష్టహర చతుర్థి దినంన
ప్రత్యేక పూజలు అనేది జరుపుతారు. ఈ ఆలయంలో అభిషేకం హోమం జరుపుతారు. అండ్ ఎవ్రీ థర్స్డే వచ్చేసి సాయిబాబా దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం శనిదేవునికి తైలాభిషేకం పూజలు చేశారు. పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి పూజ జరుపుతారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎవ్రీ ఫ్రైడే ఈ ఆలయంలో అన్నప్రసాద భోజనాలు ఉంటాయి. ఇక్కడ ఈ ఆలయంలో నాగదేవత విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇవే నాగదోషం ఉన్న వాళ్ళు ఇక్కడ మొక్కుకుంటే అది వెళ్తుందని చెప్పేసి భక్తుల నమ్మకం. అండ్ ఎవరికైతే కోరికలు తీరుతాయో వాళ్ళు ఇక్కడ వచ్చి అమ్మవారికి ఒడి బియ్యం ఇస్తారు. అండ్ 108 ప్రదక్షిణలు అయిన తర్వాత అమ్మవారిని కొలుచుకొని వాళ్ళు అమ్మవారికి చీరలు ఒడి బియ్యం నింపుతారు. చాలా మందికి తీరినట్టే నాకు ఇందులో ఒక కోరిక తీరింది. నా మిత్రుడికి చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యి ప్రాణస్థితిలో ఉంటే అతను మంచిగా దబ్బున ఒక 21 రోజులే కోలుకుంటే నేను నీ దగ్గరికి వచ్చి మళ్ళీ 108 ప్రదక్షిణలు చేశాను అని చెప్పి మొక్కుకున్నాను. నా ఫ్రెండు వితిన్ 2 వీక్స్లో కోలుకున్నాడు. చాలా అంటే చాలా హెల్తీగా అయ్యాడు. సో నేను నా 108 రౌండ్స్ అయితే చేసుకున్నాను ఈరోజు. చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఈ ఆలయానికి వచ్చి దర్శించండి. నిమిషాంబిక దేవి ఆలయంకి వెళ్ళాలంటే స్త్రీలు తప్పకుండా జడ అల్లుకొనే వెళ్ళాలి, లేకుంటే లోపలికి అనుమతి లేదు. అండ్ దీని పక్కన ఉన్న గ్రామ దేవత గురించి తెలుసుకుందాము. మీకు కనిపిస్తున్న ఈ ఆలయమే ఈ ఊరి గ్రామ దేవత. ఈ ఆలయంలో మెయిన్గా పూజారి మాత్రం అమ్మాయిలు, స్త్రీలు ఏ అమ్మాయినా సరే జడ వేసుకోకున్నా, బ్యాంగిల్స్ వేసుకోకున్నా, చున్నీ ప్రాపర్గా లేకున్నా ప్రదక్షిణాలు చేయనిరు. ఈ ఆలయంలోకి అనుమతి అస్సలకే ఇవ్వరు. అండ్ ఈ ఆలయం లోపల అమ్మవారి తీద్దామనుకున్నాను. ఈ ఊరు గ్రామ దేవతకి చాలా కోపం వస్తుంది. అంటే ఇంకా వాళ్ళ మాటలు విని నేను రికార్డ్ చేయడం మానేశాను. బయట నుంచి మాత్రమే తీశాను. తప్పకుండా ఈ ఆలయంకి వెళ్ళి దర్శించండి. నిమిషాంబిక దేవి ఆలయానికి వెళ్ళే ముందు ఇక్కడ మీకు తిలకం పెట్టుకోవడానికి ఉంటుంది, పెట్టుకోండి. అండ్ కొబ్బరికాయ గుడిలో అనుమతి ఇవ్వరు. సో ఇక్కడనే కొబ్బరికాయ కొట్టి గుడి లోపలికి తీసుకువెళ్ళండి. అండ్ మీ కోరికలు, మీ ప్రార్థనలు అమ్మవారికి చెప్పండి, తప్పకుండా తీరుస్తుంది. అండ్ ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే, నాకు పలకడం రాకుండా ఏమైనా పదాలు జారి ఉంటే, అటు ఇటు వెళ్ళి ఉంటే క్షమించండి. అమ్మవారి ఆశీస్సులు, గ్రామదేవత ఆశీస్సులు అయితే దొరికాయి. ఎలా అయితే వచ్చామో అలానే మనం ఇంటికైతే వెళ్ళాల్సి ఉంటుంది. సేమ్ రూట్. ఇక్కడ ప్రసాదం అయితే దొరుకుతుంది, కానీ మధ్యాహ్నం అవ్వడంతో అయిపోయింది. మళ్ళీ మనం అక్కడ సేమ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అక్కడ మనకి ఉప్పల్కి వెళ్ళే బస్సెస్ ఉంటాయి. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ కానీ, కోటి కానీ అక్కడికి బస్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.